హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ జిల్లా. వెల్కమ్ టు ఏఎస్ఆర్ వీడియోస్. చలో బుజ్జి, ఈరోజు మనం ఏం ఛాలెంజ్ చేస్తున్నాము, ఏంటిది పనిష్మెంట్ ఏంటిది, ఇవన్నీ ఒకసారి నువ్వు చెప్పేసి టకాటక్. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము చేయబోతున్నాం ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ విత్ మై హస్బెండ్. ఓకే బుజ్జి, చెప్పు ఈరోజు గెలిచిన వాళ్ళకి ఏంటి, ఓడిన వాళ్ళకి ఏంటి, అసలు ఏం ప్లాన్ చేసినావు ఈరోజు, ఏంటి చెప్పు. పనిష్మెంట్ అనేది లాస్ట్ చెప్తా, బాగుంటది. మీరు కూడా నాకు, ఒకవేళ నేను ఓడిపోతే నాకు మీరు చెప్పండి లాస్ట్ లో, మీరు ఓడిపోతే నేను చెప్తా. ఓకే సరే, ఓకే. ఇదే బాగుంది. చలో మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ సేమ్. ఓకే, మళ్ళీ ఎక్కువ తక్కువ అంటారు లాస్ట్ కి ఓడిపోతే. ఒకవేళ సేమ్ అంటే నాకెందుకో ఇది నువ్వేనా ప్రిపేర్ చేసింది? సపోజ్ అంటే ఇది సెటప్ అంతా ప్రిపేర్ చేసింది నువ్వే కదా? యా. చలో నాకెందుకో ఇది అటు అది ఇటు పెట్టాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రిపేర్ చేసింది తను, మరి నో అంటుంది కాబట్టి నాకు ఆల్రెడీ పెట్టేసాం మీ అందరి సమక్షంలో. సరే పెట్టండి మరి. చలో, ఎందుకంటే ప్రిపేర్ చూడండి ఎంత బరువు ఉంది ఇది. చల్లగా ఉంది, ఇది లైట్ వెయిట్ ఉంది, ఇది వెయిట్ ఉంది. వాళ్ళ కోరిక మేరకు మార్చుకున్నారు కాబట్టి స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్. చలో, ఒకవేళ ఓడిపోతే మాత్రం పనిష్మెంట్ కూడా గట్టిగా ఉంటుంది, చూసుకోండి. సరే, కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం. రెడీ, 3, 2, 1 గో. ఇక మొదలెడదామా? బుజ్జి, చికెన్ కన్నా ఎక్కువ పిండి ఎక్కువ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అన్ని కొంచెం ఇప్పటివరకు చేసిన అన్ని ఛాలెంజెస్ ఈజీగా అయిపోయింది, కానీ ఇప్పుడు రైస్ ఛాలెంజ్ కదా ఇది. చికెన్ ఫ్రైడ్ రైస్ ఈజీగా వెళ్ళట్లే. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ విత్ పిండి ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ వీడియోలో ప్లేస్ మార్చాలి. ఎందుకంటే అటు సైడ్ బాగా కలిసి వస్తుంది, అటు ఉంటే చాలా వీడియోస్ అటు ఓన్లీ అటు ఉన్నందుకే గెలుస్తుంది. అది స్థల పురాణం బట్టి ఉంటుంది. అది ఎవరు ఎక్కడ కూర్చుంటే గెలుస్తారో అక్కడ గెలుపు ఉంటుంది. ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఛాలెంజ్ నిన్ను మాటల్లో పెట్టి గెలవడమే నా స్ట్రాటజీ. ఏంటి చేసావా? నేనేం చేసిన? తింటున్నా, చూసుకో ఏమన్నా చేసినా.
చాలా మనదైతే లాస్ట్ బైట్లోకి వచ్చేసాం మనం. అర్థం. నోట్లో 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 అయిపోవాలి. ఆ, చూడు ఉంది ఇంకా. ఎక్కడ ఉంది? సరిగ్గా చూడు, కళ్ళు తుడుచుకో ఒకసారి, ఉంది. కళ్ళు తుడుచుకొని చూడు. ఇక నాది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నాది అయిపోయింది. చూడు ఇక్కడ లేదు. మనం గెలిచేసాం ఫ్రెండ్స్. ఓకే, మీరు గెలిచారా? ఆ, చేది ఏం చెయ్యి? సార్ చేది అండి. తీసి. ఆ చేయి కింద పెట్టండి. ఏ చెయ్యి? పెట్టండి శ్రీవారు ఫస్ట్. ఎందుకు? ఇదేమంటారండి? ఏది? దాన్ని ఏమంటారు? ఏంటిది ఏంటిది? అరే ఎంత పిండి. ఆ, ఇది పిండి అయితే చూడండి, తిన్నాను ఇదే- కదండి. ఇదే చూడండి. ఇదిగో, పిండి అండి ఇదంతా, అందుకే నేను తినలేదు. లేదండి, నేను తిన్నాను. అది ఎనీథింగ్ కానివ్వండి, చికెన్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ అయినప్పుడు తినాలి. మీరు తినలేదు, సో మీరు ఓడిపోయారు. ఐఎమ్ ద విన్నర్. సరే ఓకే, ఒక పని చేద్దాం. ఇద్దరు ఒకసారి, మామూలుగా ఇద్దరు ఆల్మోస్ట్ ఒకసారి అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఇక్కడ అక్కడ అంతా ఉండిపోయింది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా పనిష్మెంట్కి వచ్చేద్దామా? సో టుడే పనిష్మెంట్ గోస్ట్. కాలు మూసుకోండి. సర్ప్రైజ్. నేను మూసుకోను, నేను ఓడిపోలేదు, నేను మూసుకోను. నేను జెన్యున్ గా ఒప్పుకోండి అయితే. సరే చెప్పు, జెన్యున్ గా చెప్పు. సరే మరి ఏం చేద్దాం. అది పిండి ఉంది కానీ నేను తినలేదు. మరి ఏదైనా కూడా తినాలి కదా, నేను తిన్నాను కదా కష్టపడి. రెస్టారెంట్. సరే ఓకేలే. కళ్ళు మూసుకోండి. సరే కళ్ళు కళ్ళు ముట్టుకోండి. కళ్ళు కళ్ళు మూసుకుంటే ముట్టుకున్నాను. కళ్ళు మూసుకుంటే పనిష్మెంట్ చెప్తా. లేదు, నువ్వు కళ్ళు ముట్టుకొని అన్నావు. చూడండి, కళ్ళు ముట్టుకుంటున్నా, కళ్ళని. చలో లేట్ అవుతుంది. ఓకే చెయ్యి, ఏదో చెప్తా పనిష్మెంట్. ముట్టుకున్నారా? ముట్టుకున్నా. టట్టడోయ్. కళ్ళు మూసుకొని ఉండాలా? తెరవండి. అయిపోయిందా పనిష్మెంట్? దిస్ ఇస్ ద పనిష్మెంట్. ఇదేం పనిష్మెంట్? నువ్వు పనిష్మెంట్ ఇస్తా అన్నది, కళ్ళు మూసుకోమన్నది, తెరవమన్నది. కళ్ళు మూసుకోమంటే మూసుకున్నా, తెరవమంటే తెరిచిన. దట్ ఇస్ నాట్ ద పనిష్మెంట్. పనిష్మెంట్ ఏంటో చెప్పడానికి కళ్ళు మూసుకున్నా. అది చెప్పాలి ముందు. నువ్వు అయిపోయింది, పనిష్మెంట్ అయిపోయింది. నువ్వు అన్నావు ఇంత ఏమంటారు, ఇంత జెన్యూనిటీ లేదు. జెన్యూనిటీ స్పెల్లింగే మన పేరు. జెన్యూనిటీ స్పెల్లింగ్ తెలుసా నీకు? SURESH. అవునా? దట్స్ కాల్డ్ జెన్యూనిటీ. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తారా చేయరా? సరే ఏం చేయాలి చెప్పు, చేద్దాం. ఛాలెంజ్ ఓడిపోయారు, టాస్క్ చేస్తారా చేయరా? సరే చెప్పు, ఏం చేయాలి చెప్పు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్స్ కట్ చేయాలి ఓడిపోయిన వాళ్ళు. అంతేనా? ఫటాఫటానికి కట్ చేస్తా. సో ఇది రోజు నేను చేసే పని. ఈ రోజు మా వారితో చెప్పిస్తున్నా. కళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. కళ్ళలో పెట్టుకొని చేయాలంటావు, కళ్ళలో పెట్టుకొని చేయాలంటావు. ఇంకా కళ్ళు ఇట్లా కొంచెం ఉంచండి, తల ఉంచి. అసలు తల అనేది లేపకూడదు. అవి మొత్తం కట్ చేసే వరకు తల పైకి లేపకూడదు. తర్వాత లేస్తుందా మన తల? కట్ చేసినాక లేస్తుందా? ఇక తల ఇది దగ్గర పెట్టుకొని కట్ చేస్తే చేయాలి. మేము రోజు చేస్తున్నాం కదా. కానీ ట్రై చేద్దాం. రెడీ? నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తా. రెడీ? అవన్నీ ఇది ఒకటి చాలు కదా. 3 కట్ చేయాలి. సరే మరి వెయిట్ చేయి, కట్ చేయడానికి రాదు కదా. చలో 3, 2, 1 గో. చలో, మనం చెఫ్ లా కట్ చేస్తాం. మనం చెఫ్ ఎట్లా కట్ చేస్తారు? తల ఉంచి దించకుండా. ఓకే షెఫ్ గారు, మనం రెస్టారెంట్ లో మనం షెఫ్ లాగా మనం వర్క్ చేస్తాము. మనకు ఇవన్నీ ఇంత టాస్క్ నాకు. తల దించండి షెఫ్ గారు. ఇంత సింపుల్ టాస్క్ నాకు. ఎంత సన్నగా కావాలి నీకు? వెంట్రుక ఎంత సన్నగా కావాలా? యా, అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మా వారు. ఇవన్నీ కట్ చేసి ఎప్పటికీ తెలుస్తుంది. పట్టుకుంటే కూడా దొరకదు, అంత సన్నగా కట్ చేస్తా. పట్టుకుంటే కూడా దొరకంత సన్నగా కట్ చేస్తా. ఓకే, నాకు అసలు తెలియదు. ఇంకా మా ఆవిడకి ఏంటిదంటే, నాకు 100 ఆనియన్స్ కట్ చేసినా కూడా నాకు కళ్ళ నుంచి ఒక కానివ్వండి. చూడు కదా,
నాకు 100 ఆనియన్స్ కట్ చేసినా కూడా ఒక్క చుక్క కూడా రానే రాదు నాకు. మీరే చూస్తారు కదా. ఇంకో 2 తీసుకురమ్మంటారా? ఇంకా 2 కాదు, ఇంకా 100 తీసుకొచ్చినా ఏం కాదు నాకు. ఇంకా 100 తీసుకొచ్చినా నాకేం కాదు అన్నా. ఓకే, కానీ ఈ చేతులు మాత్రం తెగేటట్టుంది. జాగ్రత్త. కళ్ళకి నీళ్ళు వస్తారా తెలియదు. ఇవన్నీ చేతుల్లో ఈరోజు నా వంటలోకి వాడుకుంటాను ఆనియన్స్. వాటర్ వస్తున్నాయి ఆల్రెడీ. చెప్తే కట్ చేస్తా కదా. తల దించి ఎత్తద్దండి. నువ్వే అదే task అండి. వీళ్ళ ముంచి తల అయితే ముంచేసి టాస్క్ అది. ఇదే టాస్క్ ఇది. ఫ్రెండ్స్, ఓడిపోయిన వాళ్ళు task ఆ? చీటింగ్ చేసినందుకు ఇది పనిష్మెంట్. ఇదేం టాస్క్ అయ్యా. ఇప్పుడు ఎలాగో ఒప్పుకోవట్లేదు, తనకి హాయిగానే ఉందన్నారు, ఇంకెందుకు కట్ చేయాలి? కనీసం తను ఒప్పుకోవాలి కదా, నాకు అమ్మో నా వల్ల అవ్వట్లేదు అంటే అప్పుడు ఏదైనా కొంచెం మనం అది చేస్తాం. నా వల్ల అయితే లేదు, నా వల్ల అయితే లేదు, తెలియదు. అటు చెప్పు, ఫ్రెండ్స్ కి చెప్పు, నా వల్ల అయితే లేదు, ఏదో చెప్పినా కానీ మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు. అందరికి చెప్తున్నా నా వల్ల అయితే లేదు. చూసారు కదండి కళ్ళలో ఒక్కడైతే నిన్న ఒక మిర్చి తినగానే ఆపేసింది కదా, సగం తినగానే. సేమ్ అట్లానే ఒక ఆనియన్ కట్ చేయగానే ఆపేస్తుందేమో అనుకున్నా. అది మనకు కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకి, ఇలా మాట్లాడే వాళ్ళకి ఎవరైనా చేస్తారా? నాకు 100 తీసుకొచ్చినా కట్ చేస్తా నేను, ఇంకా 100 తీసుకురమ్మను. ఏదో అట్లా ఏదో ఫ్లోలో ఉంది అంటామండి, చేస్తావా? సో హస్బెండ్ గారు చాలు 2 చాలండి. ఈ రోజు ఇవి కూరలోకి సరిపోతాయి, మా కర్రీలోకి ఇవి సరిపోతాయి. ఈరోజు అబ్బా Tissue చూడండి ఏడిపించేసింది. అమ్మా చూసావా, ఎప్పుడైనా నువ్వు కట్ చేయమన్నా అసలు ఎప్పుడైనా కట్ చేసావా మరి అసలు? చలో మన సబ్స్క్రైబర్స్ కోసం పనిష్మెంట్ లేకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంత చీటింగ్ చేసిన తర్వాత పనిష్మెంట్ ఇవ్వకపోతే అసలు బాగుండదు కదా ఫ్రెండ్స్. అందుకే చీటింగ్ అంటే అదొక ఆర్ట్ అండి. దాచడం అదొక ఆర్ట్. యా, ఆర్ట్ అంటే ఆర్ట్ని కూడా చీటింగ్ అంటే ఎట్లా? టాస్క్ చేయాల్సిందే కదా, ఎలాగైనా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే కదా ఓడిపోయిన వాళ్ళు. సో దట్స్ వై మా హస్బెండ్ టాస్క్ లో కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్ గా. ఈ కత్తి పట్టు కూడా ఎట్లున్నా ఛత్రపతి శివాజీ లాగా ఉన్నానా? ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ఉన్నానా? అలాంటి ఫన్నీ టాస్క్లు వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా మీకు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. అండ్ బెల్ బటన్ మర్చిపోవద్దు. బటన్ మీకు మా నోటిఫికేషన్స్ రావాలంటే ఖచ్చితంగా ఆ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే ఖచ్చితంగా మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఓకే, చలో అందరికీ నమస్కారం. సైనింగ్ ఆఫ్.